వెల్కమ్ టు వీకే టాక్స్. మనందరికీ తెలిసిన సామెత, విద్య లేనివాడు వింత పశువు. ఈ ఒకటే సరిపోదు విద్య ప్రాధాన్యతని చెప్పడానికి. అందుకే యుఎన్ఓ ప్రతి ఇయర్ జనవరి 24న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్గా అనౌన్స్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఎడ్యుకేషన్ను కూడా ప్రతి మనిషికి బేసిక్ రైట్గా గుర్తించడం. అంటే ఆహారం, క్లోతింగ్, షెల్టర్ లాగే విద్య కూడా బేసిక్ ఫండమెంటల్ రైట్గా ఇంపార్టెన్స్ ఇవ్వడం. తద్వారా విద్య ద్వారా మనిషి ఉన్నతికి పాటుపడుతూ తద్వారా సస్టైనబుల్ డెవలప్మెంట్ సాధించడమే ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్య లక్ష్యం. విద్య ప్రాధాన్యతను నోబెల్ అవార్డు గ్రహీత మలాలా యూసఫ్జాయ్ మాటల్లో చెప్పాలి అంటే, 1 child, 1 teacher, 1 book, 1 pen can change the world. Thank you. If you like the content, please like, subscribe.